త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా నిరుపేదలకు, దివ్యాంగులకు అన్నదానం సేవ. భక్తి, సేవ మరియు మానవత్వం కలిసిన స్థలంగా ఈ రోజు పొదిలి మారిపోయింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా వారి భక్త బృందం మరియు పొదిలి వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు కలిసి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుణ్యక్షణంలో గుడికి విచ్చేసిన అనేకమంది భక్తులకు శుద్ధమైన మరియు ఆహ్లాదకరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకే కాకుండా గుడికి రాలేకపోయిన వారిని కూడా మర్చిపోకుండా, ఎంతో దూరంగా నివసించే నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు వంటి వర్గాలకు కూడా భోజనం అందించాలన్న మంచితనంతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా నిలిచి, నటరాజ్ బాబా గారి ఆరాధన సందర్భంగా వారి పేరులోనే వివిధ ప్రాంతాలలోని అవసరమైన వారికి భోజనం అందించారు. ముఖ్యంగా పొదిలి పరిసర గ్రామాలు, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమం, బిస్తపాలెం పరిసర ప్రాంతాలు, పొదిలి పోలీస్ స్టేషన్ పక్కనున్న నివాస గృహాలు, పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేకమంది నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు ఈ పుణ్యభోజనాన్ని స్వీకరించారు. భోజనం అందుకున్న ప్రతి ఒక్కరూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భోజనం పంపిన శ్రీ నటరాజ్ బాబా గారి భక్త బృందంకు, వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులకు మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఫౌండర్ నరసింహారావు, ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, రాధా, శ్రీను తదితరులు ప్రత్యేకంగా గుర్తించదగినవారు. భక్తి అనేది కేవలం దేవునికి నమస్కరించడం మాత్రమే కాదు, అది సమాజంలో శరణార్థులైన వారికి చేయూతనివ్వడము. ఆ దిశగా తీసుకున్న ఈ అడుగు, త్రికూటం నటరాజ్ బాబా గారి ఆరాధనకు నిజమైన అర్పణగా నిలిచింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా నిరుపేదలకు, దివ్యాంగులకు అన్నదానం సేవ. భక్తి, సేవ మరియు మానవత్వం కలిసిన స్థలంగా ఈ రోజు పొదిలి మారిపోయింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా వారి భక్త బృందం మరియు పొదిలి వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు కలిసి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుణ్యక్షణంలో గుడికి విచ్చేసిన అనేకమంది భక్తులకు శుద్ధమైన మరియు ఆహ్లాదకరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకే కాకుండా గుడికి రాలేకపోయిన వారిని కూడా మర్చిపోకుండా, ఎంతో దూరంగా నివసించే నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు వంటి వర్గాలకు కూడా భోజనం అందించాలన్న మంచితనంతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా నిలిచి, నటరాజ్ బాబా గారి ఆరాధన సందర్భంగా వారి పేరులోనే వివిధ ప్రాంతాలలోని అవసరమైన వారికి భోజనం అందించారు. ముఖ్యంగా పొదిలి పరిసర గ్రామాలు, నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమం, బిస్తపాలెం పరిసర ప్రాంతాలు, పొదిలి పోలీస్ స్టేషన్ పక్కనున్న నివాస గృహాలు, పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్, ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేకమంది నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు ఈ పుణ్యభోజనాన్ని స్వీకరించారు. భోజనం అందుకున్న ప్రతి ఒక్కరూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భోజనం పంపిన శ్రీ నటరాజ్ బాబా గారి భక్త బృందంకు, వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులకు మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఫౌండర్ నరసింహారావు, ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, రాధా, శ్రీను తదితరులు ప్రత్యేకంగా గుర్తించదగినవారు. భక్తి అనేది కేవలం దేవునికి నమస్కరించడం మాత్రమే కాదు, అది సమాజంలో శరణార్థులైన వారికి చేయూతనివ్వడము. ఆ దిశగా తీసుకున్న ఈ అడుగు, త్రికూటం నటరాజ్ బాబా గారి ఆరాధనకు నిజమైన అర్పణగా నిలిచింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా నిరుపేదలకు, దివ్యాంగులకు అన్నదానం సేవ. భక్తి, సేవ మరియు మానవత్వం కలిసిన స్థలంగా ఈ రోజు పొదిలి మారిపోయింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా వారి భక్త బృందం మరియు పొదిలి వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు కలిసి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుణ్యక్షణంలో గుడికి విచ్చేసిన అనేకమంది భక్తులకు శుద్ధమైన మరియు ఆహ్లాదకరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకే కాకుండా గుడికి రాలేకపోయిన వారిని కూడా మర్చిపోకుండా, ఎంతో దూరంగా నివసించే నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు వంటి వర్గాలకు కూడా భోజనం అందించాలన్న మంచితనంతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా నిలిచి, నటరాజ్ బాబా గారి ఆరాధన సందర్భంగా వారి పేరులోనే వివిధ ప్రాంతాలలోని అవసరమైన వారికి భోజనం అందించారు. ముఖ్యంగా పొదిలి పరిసర గ్రామాలు,
నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమం. బిస్తపాలెం పరిసర ప్రాంతాలు. పొదిలి పోలీస్ స్టేషన్ పక్కనున్న నివాస గృహాలు. పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేకమంది నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు ఈ పుణ్యభోజనాన్ని స్వీకరించారు. భోజనం అందుకున్న ప్రతి ఒక్కరూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భోజనం పంపిన శ్రీ నటరాజ్ బాబా గారి భక్త బృందంకు, వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులకు, మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఫౌండర్ నరసింహారావు, ఆంజనేయులు, బ్రహ్మారెడ్డి, రాధా, శ్రీను తదితరులు ప్రత్యేకంగా గుర్తించదగినవారు. భక్తి అనేది కేవలం దేవునికి నమస్కరించడం మాత్రమే కాదు, అది సమాజంలో శరణార్థులైన వారికి చేయూతనివ్వడము. ఆ దిశగా తీసుకున్న ఈ అడుగు, త్రికూటం నటరాజ్ బాబా గారి ఆరాధనకు నిజమైన అర్పణగా నిలిచింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా నిరుపేదలకు, దివ్యాంగులకు అన్నదానం సేవ. భక్తి, సేవ, మరియు మానవత్వం కలిసిన స్థలంగా ఈ రోజు పొదిలి మారిపోయింది. త్రికూటం నటరాజ్ బాబా గారి మొదటి ఆరాధన సందర్భంగా వారి భక్త బృందం మరియు పొదిలి వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు కలిసి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుణ్యక్షణంలో గుడికి విచ్చేసిన అనేకమంది భక్తులకు శుద్ధమైన మరియు ఆహ్లాదకరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకే కాకుండా గుడికి రాలేకపోయిన వారిని కూడా మర్చిపోకుండా, ఎంతో దూరంగా నివసించే నిరుపేదలు, దివ్యాంగులు, యాచకులు వంటి వర్గాలకు కూడా భోజనం అందించాలన్న మంచితనంతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ భాగస్వామ్యంగా నిలిచి, నటరాజ్ బాబా గారి ఆరాధన సందర్భంగా వారి పేరులోనే వివిధ ప్రాంతాలలోని అవసరమైన వారికి భోజనం అందించారు. ముఖ్యంగా పొదిలి పరిసర గ్రామాలు. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమం. బిస్తపాలెం పరిసర ప్రాంతాలు. పొదిలి పోలీస్ స్టేషన్ పక్కనున్న నివాస గృహాలు. పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీ